ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నమస్కారం గురువుగారు. నమస్కారం. మీరు కూర్చోండి, నేను అమ్మగారిని తీసుకొస్తాను. మంచిది. అమ్మగారు, గురువుగారు వచ్చారండి. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు. దీర్ఘ సుమంగళీ భవ, దీర్ఘాయుష్మాన్ భవ. గురుగారు, మామూలుగా దంపతులు ఇద్దరు కలిసి ఒకేసారి దండం పెట్టుకోవాలి కదా? అవునమ్మా, మరి ఇద్దరూ కలిసి నమస్కరించుకుంటేనే శుభకరం. అమ్మా, నాన్న, ఇద్దరు కలిసి దండం పెట్టుకోండి, గురుగారు చెప్తున్నారు కదా. ఏయ్ కన్నా, ఏంటి నీళ్లు నములుతున్నారు? మొహం మొహం చూసుకుంటారేంటి? వెళ్ళి గురుగారి కాళ్ళకి కనీసం నమస్కారం చేసుకోండి, అప్పుడే శుభకరం అంట. ఏం గురుగారు? అవునమ్మా. అమ్మా, నాన్న, దండం పెట్టుకోండి. ముందు మీరు నమస్కారం చేసుకోండి. పర్వాలేదు, నువ్వు చేసుకో. ముందు మీరు చేసుకోండి. అమ్మా, ఇద్దరు కలిసి చేయాలని చెప్పాను కదా. శుభమస్తు. రామ్మా, రాయిటు ప్రసాదం తీసుకో. నీకు దేవుడు మంచి బుద్ధి ప్రసాదిస్తాడమ్మా. అమ్మా, నీకొక విషయం చెప్పాలి. ఈ ఇంటి పరిస్థితి సరిగ్గా లేదు. ఇంటి బయట ఏదో దుష్ట శక్తి సంచరిస్తున్నట్లు సూచనలు కనిపిస్తున్నాయి. దానివల్ల మీకు ఇబ్బందులు కలిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంటి లోపల దైవశక్తి ప్రభావంతో చాలా ప్రశాంతంగా ఉంది. కానీ ఇంటి బయట అల్లకల్లోలంగా ఉంది. దుష్ట శక్తి లెక్క చూస్తుంటే దాని నుంచి మీకు ప్రమాదం జరిగే పరిస్థితి కనిపిస్తుంది. గురువుగారు? అవును, ఆ ప్రమాదం నీకే జరుగుతుంది. నాకు
అలాంటి పరిస్థితి ఏమీ ఎదురు కాలేదే. అది కాదు గురువుగారు. నిన్న అసలు ఏమైందంటే అర్జున్కి అవునమ్మా, ఇంట్లో ఏదో దుష్టశక్తి ఉంది. ఏ దుష్టశక్తి? నువ్వు చూసావా? అయ్యా అది అవునమ్మగారు, గురుగారు చెప్పిన మాట నిజం. నేను నిన్న ఇంట్లోకి వచ్చినప్పుడు నాకు విచిత్రమైన అనుభవం ఎదురైంది. ఏదో నా చుట్టూ తిరిగి నవ్వి వెళ్ళిపోయినట్టు అనిపించింది. అంటే నిన్న రాత్రి అనుభవం అంతా దానివల్లేనా? నిన్న రాత్రి ఏమైందమ్మా? గురువుగారు, ఏమైందంటే నాన్న ఓపెన్ ది డోర్. నాన్న డోర్ ఓపెన్ చేయండి. అర్జున్, సరే చూడండి, నేనిక్కడి నుంచి బయటికి వెళ్ళి మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చే వరకు ఎవరు ఇల్లు వదిలి బయటికి వెళ్ళడానికి వీల్లేదు. నేనొక ప్రాణ రక్షా కవచాన్ని పూజ చేసి తీసుకువచ్చి మీకిస్తాను. అది మీరందరూ ధరిస్తే అప్పుడు ఏ దుష్టశక్తి వలన మీకు భయం ఉండదు. అలాగే గురువుగారు, మీరు ఆ రక్ష కవచాన్ని తీసుకురండి, ఆయన వేసుకుంటారు. అమ్మా, నాన్న గురించి నీకెందుకు టెన్షన్? ఏయ్, సైలెంట్ గా ఉండు, ఎక్కువగా మాట్లాడుతున్నావు. సర్లే వదిలేయమ్మా, పిల్లలు అలా మాట్లాడితేనే బాగుంటుంది. ఆ? ఈ పాపను చూస్తుంటే నా చిన్నతనమే నాకు గుర్తొస్తుంది. సరేనమ్మా, నేను వెళ్ళొస్తాను. జాగ్రత్త. నేను రక్షా కవచం ఇచ్చేంత వరకు మీరు జాగ్రత్తగా ఉండాలి. నేనొక ప్రాణ రక్షా కవచాన్ని పూజ చేసి తీసుకువచ్చి మీకిస్తాను. ఏంటి రక్షా కవచం, పూజ అంటూ ఇవన్నీ అవసరం ఏంటి? దేవుడు దయ్యం అని భయపడుతూనే ఉండాలా? అంటే ఏంటి మీ అర్థం? దేవుడు లేడనా? అంతే కదా. మనిషి పుట్టుక జరిగాక మనిషికి ఏం కావాలి, ఎలా బతకాలి అన్నీ సృష్టించుకుంది, చేసుకుంది మనిషే కదా. దాన్ని ఏ ఆధారంతో చెప్తున్నారు? బల్బ్ కనిపెట్టింది ఎవరు? థామస్ ఆల్వా ఎడిసన్. రేడియో? మార్కోని. ఫ్లైట్ కనిపెట్టింది ఎవరు? రైట్ బ్రదర్స్. వాళ్ళు మనుషులే కదా. కరెక్ట్. మనిషి కనిపెట్టి ఉండొచ్చు, కానీ ఫ్లైట్ని, ఆకాశంలో ఎగిరే పక్షుల్ని ఆధారం చేసుకునే కదా మనిషి ఫ్లైట్ కనిపెట్టింది.
ఆ శక్తిని సృష్టించిందెవరు?